రాజ్యాంగబద్ధ హక్కులు, గాంధీ స్ఫూర్తి, అంబేద్కర్ భావజాలం పూర్తిగా విచ్ఛిన్నమై అవహేళన చేసే విధంగా భారతదేశ మూల సూత్రాలకే వ్యతిరేకంగా పోతున్నటువంటి దుర్మార్గ పరిస్థితులలో మళ్ళీ భారతదేశ ప్రతిష్టను యావత్ ప్రపంచంలో ఇనుమడింపజేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి పవిత్రమైన యజ్ఞం లాంటి కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. మహాత్మా గాంధీ స్ఫూర్తి కానీ, అంబేద్కర్ భావజాలం కానీ, రాజ్యాంగ విలువలు కానీ పూర్తిగా విచ్ఛిన్నమవుతున్నటువంటి సందర్భంలో వాటిని మళ్ళీ విస్తరింపజేయాలన్నటువంటి ఆలోచనతో తీసుకున్నాం. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, టీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో గ్రామాన ఈ స్ఫూర్తిని వెదజల్లడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ 8 నియోజకవర్గాల్లో పటిష్టంగా ఈ కార్యక్రమం అమలుపరుస్తున్న చిల్ల నరసింహారెడ్డి గారు ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. రేపటి నుంచి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ప్రజాస్వామ్యయుత, స్వేచ్ఛాయుత, రాజ్యాంగబద్ధ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం గ్రామాన ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి చేరే విధంగా ముందుకొస్తుంది. దాన్ని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ స్ఫూర్తితో పాటు గత 14 నెలలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముచ్చటగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు పోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. అన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ విషయాలను కూడా తెలియజేస్తూ ప్రజలకు ఒక భరోసాను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ పాదయాత్ర, ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. కనుక ఈ సంవిధాన్ బచావో ర్యాలీని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే.